హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము డి ఫార్మసీ డిప్లొమా ఇన్ ఫార్మసీ యొక్క అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటి, దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా చర్చించుకున్నాం. అంతేకాకుండా డి ఫార్మసీ నోటిఫికేషన్ యొక్క ఫీజెస్ వివరాలు ఏంటి, అలాగే అది ఏ వెబ్సైట్ లో దొరుకుతుంది, అలాగే వాటి తాలూకు డీటెయిల్డ్ డేట్స్ అన్ని కూడా క్లియర్ గా మనం చెక్ చేసుకుందాం. అలాగే డి ఫార్మసీ అడ్మిషన్ యొక్క పేమెంట్ ఫీ ఎంత, దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమున్నాయి, అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ నోటిఫికేషన్ తాలూకు పూర్తి వివరాలు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ డి ఫార్మసీ 2024 అడ్మిషన్స్ అని చెప్పొచ్చు. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్, ఇది పూర్తిగా వెబ్ బేస్డ్ కౌన్సిల్ అని చెప్పొచ్చు. సో వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. apdfarm.nic.in లో మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అందిస్తాను, అక్కడికి వెళ్ళి మీరు దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే దీనికి గాను వెబ్సైట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మీరు 2nd జనవరి 3rd జనవరిలో కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 3 to 4 ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వచ్చేలోపు 4 and 5 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అలాట్మెంట్ సీట్స్ వచ్చేసి 7th జనవరి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ వచ్చేసి 8th to 9th ఉంటుంది. అండ్ ఫైనలీ క్లాస్ వర్క్ వచ్చేసి 9th నుంచే మీకు స్టార్ట్ అవడం జరుగుతుంది. సో 1 వీక్ లోనే నోటిఫికేషన్ అయిపోతుంది. సో ఎవరైతే డిప్లొమా ఇన్ ఫార్మసీ చదవదలుచుకున్నారో 2 years కోర్సు, డిప్లొమా కోర్సు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ విషయాన్ని గుర్తించగలరు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 2nd, 3rd మీరు ఫీ పే చేయాలి కాబట్టి ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 1200 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 600 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్ లోనే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా యూజ్ చేసి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా యూజ్ చేసి మీరు పే చేయొచ్చు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో భాగంగా ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ తో పాటు ఈ రిమైనింగ్ డాక్యుమెంట్స్ కూడా మీరు వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ ఒరిజినల్స్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు గమనించి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా 2 sets జిరాక్స్ సెట్స్ చేపించి వాళ్ళకు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా డి ఫార్మసీ ర్యాంక్ కార్డ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మెమో తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ తర్వాత ఎస్ఎస్సి మార్క్ లిస్ట్. నెక్స్ట్ 6th నుంచి ఇంటర్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. ఆ తర్వాత మీ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏదైనా స్పోర్ట్స్ లో కానీ, ఎన్సీసీ లో కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇలాంటి స్పెషల్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే, ముఖ్యంగా ఓసీ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు, అది కూడా ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ 11 డాక్యుమెంట్స్ మీరు ఒరిజినల్ తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ విజయవాడ, అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప, ఈ విధంగా 3 హెల్ప్ లైన్ సెంటర్స్ ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ చేసిన వాళ్ళు దీనికి అర్హులు అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే డేట్స్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 3rd జనవరి అండ్ 4th జనవరి మార్నింగ్ 9 AM కు ఎంపీసీ వాళ్ళు స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అని చెప్పొచ్చు. అలాగే 10 AM నుంచి బైపీసీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది, ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది 4th and 5th నాడు. బోత్ ఎంపీసీ బైపీసీ ఇద్దరు కూడా అలో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ట్యూషన్ ఫీ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో సీట్ వచ్చిందంటే 4700 పే చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో మీకు సీట్ వస్తే 25,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అలాట్మెంట్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అది 7th జనవరి అని చెప్పొచ్చు.
దాని తాలూకు లిస్ట్ అంతా కూడా మీకు వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది. apdfarm.nic.in లో మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ లో ఎవరైతే వొకేషనల్ కోర్స్ కానీ బ్రిడ్జ్ కోర్స్ కానీ చేసింటారో వాళ్ళు ఫార్మసీ డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ కి నాట్ ఎలిజిబుల్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇది మీరు గమనించి దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. టోటల్ 3 కాంటాక్ట్స్ నెంబర్స్ ఉన్నాయి. ఈ వెబ్ ఆప్షన్స్ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వాళ్ళ ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. కన్వీనర్ appoliset2024@gmail.com అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డిప్లొమా ఇన్ ఫార్మసీలో ఎవరైతే 2024 మరియు 25 అకాడమిక్ ఇయర్ గాను జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ పైన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితే కాల్ మీ 4 యాప్ ద్వారా నాకు కాల్ చేయండి. నా కాల్ మీ 4 యాప్ ఐడి వచ్చేసి radhakrishna1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేయొచ్చు. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.